సో అందరికీ నమస్కారం. నేను మీ ఔట రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ప్రజలుగా ప్రస్తుతం మన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని తెలంగాణలో ప్రముఖ పర్యాటక రంగంగా పేరుగాంచిన సోమశిల పర్యాటక ప్రదేశాలకు వెళ్లే దారిలో మనం కొల్లాపూర్ పట్టణంలోని వరిదేల చెరువు కట్టపైన ఉండడం జరిగింది. సో ఎవరైనా ఈ చెరువు కట్టపై నుంచే సోమశిలకు వెళ్ళేది ఉంటుంది. హైవే అవుతుంది, కానీ హైవే నిర్మాణం పూర్తి కాలేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి వెళ్లాల్సి ఉంది, కానీ ఇక్కడ మొత్తం ఈ కట్ట మీద మొత్తం చీకటిమయంగా మారింది. మొత్తం పైకి స్తంభాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఇట్లా స్తంభాలు ఉన్నాయి, కానీ ఇది లైట్లు ఉన్నాయి, కానీ ఇది దీపాలు వెలగడం లేదు. ఇట్లా మొత్తానికి కంప్లీట్ ఉన్నాయి, కానీ వెలగడం లేదు. గతంలో దీన్ని మినీ ట్యాంక్ బండ్గా చేస్తామని కూడా చెప్పారు గత పాలకులు. దానికి నిధులు కూడా మంజూరు అయ్యాయని కూడా చెప్పారు. కానీ కొన్ని అక్కడ లైట్ల స్టార్టింగ్ దశలో కొన్ని లైట్లు ఉన్నాయి మాత్రం, ఇంకా లోపలికి వస్తే ఏ మాత్రం లేవు. సో దీనిపైన గతంలో మినీ ట్యాంక్ బండ్ ఇది, దీనికి సంబంధించిన నిధులు మంజూరు అయినని గతంలో చెప్పారు. కానీ మన ఇంతవరకు మాత్రం అది మినీ ట్యాంక్ బండ్గా కనిపించడం లేదు. మళ్ళీ నిధులు ఏమొచ్చినవి, ఏం తీసుకున్నారని తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతం పర్యాటక కేంద్రానికి దేశంలోని ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. సో ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కాబట్టి వారు రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఇతర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పర్యాటక కేంద్రాలను కూడా పరిశీలిస్తూ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. మరి ఈ దశలో ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి ఈ సోమశిల కట్టపైన విద్యుత్ దీపాలు వెలిగే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో చూసినా మనం ఈ ప్రాంతంలో చెరువు నిండి కట్టదిగిన పరిస్థితులు మనం చూసాము. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు కూడా అంతగానో చెరువు నిండిన లేదు, కానీ చీకటిమయంగా ఉంది మొత్తం. సో ఈ చీకటిమయంగా వెళ్ళే టైంలో ఈ మెయిన్ రోడ్ మీద పాములు అవి విష స్వరూపాలు తిరుగుతుంటాయి. సో ఈ సందర్భంగా ప్రజలకు పర్యాటకులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ విద్యుత్ లైట్లు వెలిగే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా పర్యాటకులు కూడా కోరుతున్నారు. సో నేను మీ ఔట రాజశేఖర్, జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా. ప్రజలుగా మన జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు.